మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంబర సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి ఓ విజువల్ ఫ్యాంటసీ డ్రామాలో కనిపించబోతూ ఉన్నారు. దీంతో ఈ యొక్క సినిమాపై మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఓ రేంజ్లో క్రేజ్ అయితే నెలకొని ఉందనే చెప్పాలి. ఇక ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ వీడియో మాత్రం మంచి రికార్డును అయితే నెలకొల్పిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంబర నుంచి ఫస్ట్ సింగిల్ రామరామ అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఆస్కార్ అవార్డ్ విజేత కీరవాణి సంగీతం అందించిన ఈ యొక్క పాట మొదటిసారి విన్న వెంటనే హార్ట్ను టచ్ చేసే విధంగా ఉంది. ఓ భక్తి తత్వాన్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ యొక్క సాంగ్ ఓ ప్రత్యేకమైన మ్యూజిక్ ఉన్నట్లు కూడా అనిపిస్తూ ఉంది. ఒకసారి విన్నాక అదే మైండ్లో అలా మిగిలిపోతూ ఉంది. ఇక పాటను చూసి చిరంజీవి మ్యాజిక్ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుందో అని మరోసారి తెలుస్తూ ఉంది. సింపుల్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఇక భారీ సెట్స్ మధ్య ఆయన ఓ పవిత్రమైన వ్యక్తీకరించిన తీరు పాటకు మరింత గొప్పదనాన్ని తీసుకొచ్చింది. ఇక శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ యొక్క పాట రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు సులభంగా గుర్తుండేలా వినసొంపుగా ఉండేలా ఉన్నాయి. ఇక మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. చిరు బాబాయ్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, అలాగే శంకర్ మహాదేవన్ ఆలపించిన తీరు కానీ, కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందులో మీరు వేసిన స్టెప్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.